తాగపోతామంట అక్కడ. వీడు తాగుడు బంద్ చేయడు, మా బతుకులు మారి. ఈడ చదువుకుంటున్నావా? He made their prepared mountains, the rivers running by, the sunset, the pleasant summer sun, the ribs and fruits in garden. He made them everyone. The clay streets in green fodder the many of the where we play. All things bright and beautiful, all creatures great and small. The Lord God made them all, each little flower that opens, each little bird that sings. He made their glowing colors. చిన్ని, Amma. చదువుకోవడం అయిపోయిందా బిడ్డ? చిన్ని, నేను పనికి పోతున్నా బిడ్డ. అన్నం వండి పెట్టినా, నువ్వు తిని నీ అయ్యకి పెట్టి బడికి పో. సరే. మంచిగా పోతావు కదా, జాగ్రత్త బిడ్డ. అమ్మా, ఏంది? రేపు కూడా ఫీజు డబ్బులు కట్టకపోతే స్కూల్కి రావద్దన్నారమ్మా. నా క్లాస్మేట్స్ అందరూ ఫీజు డబ్బులు కట్టకపోతే స్కూల్ మానేయచ్చు కదా అని ఏడ్పిస్తున్నారమ్మా. వాళ్ళెవరే నిన్ను రావద్దని నీకి? అయినా ఇవాళ జీతం పైసలు వస్తాయి కదా, రేపు ఫీజు కడదాంలే. జర రోడ్డు దాటేపు చూసుకొని పో బిడ్డ, జాగ్రత్త. అమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా. వచ్చావదినా, నీకోసమే చూస్తున్నా. నూరే నువ్వు మాత్రం టైం తప్పవు. టైంకి వస్తేనే పనులు అయితే లేవు. మళ్ళా పైసలు సంపాదించాలంటే మరి 4 ఇళ్ళల్లో చెయ్యాలి. మరి నువ్వు నాడు, టైం అయిపోతుంది, జల్దిపోదాం. రంగమ్మ, నీకోసం చూస్తున్నా. ఏందన్నా? ఆ 4వ ఫ్లోర్ లో బ్యాచిలర్స్ దిగిర్రు, పని మనిషి కావాలంటే పంపిస్తానన్నా. అట్లనా? సరే అన్నా. కృష్ణమ్మకు పని ఎక్కువైతుంది కదా, మెట్లు, కారిడార్, పార్కింగ్ అన్ని అదే చేయాలి. అందుకే ఇది నువ్వు చూసుకో. మరి జీతం సంగతి చెప్పినావా? 400 అని చెప్పిన. మంచిదేనా రంగమ్మ? వాళ్ళు హుషారు కావాలంటున్నారు, జర జాగ్రత్త. అందరినీ భరించాలన్నా మనం బతకాలంటే. రంగమ్మ, మళ్ళేందన్నా? ఈ రోజు నుంచి అంట లిఫ్ట్ లాంట పోకుండ్రి.
రాత్రి సెక్రటరీ గారు సంఘంలో మీటింగ్ పెట్టిండ్రు. పని మనుషులు లిఫ్ట్ వాడొద్దని డిసైడ్ చేసిండ్రు. ఎందుకొద్దు? ఏమో వాళ్ళకేం ప్రాబ్లం ఉందో. సరే పద పోదాం వదిన. ఈ సంఘాలేందో ఈ మీటింగ్లేందో ఇళ్ళ కథ కాకపోతే మనం ఎక్కితే ఇరుగుతుందా ఏందిగా లిఫ్ట్? దరికి సంఘాలున్నాయి, మనకే ఏ సంఘం లేకపోయే. నిజమే వదినా, మనకు కూడా ఓ సంఘం ఉంటే బాగుండేది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం భూర్భువస్సువతసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ. స్నానం చేసి వచ్చావా? వెళ్ళు. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్భక్షేయమమృతాత్. ఓం నమ శివాయ. ఈ ఇల్లు మారరు, ఇలా ఆచారాలు మారే. సంధ్యే సదా విష్ణు. గిన్నెలు ముట్టుకుంటే ఇలా ఆచారానికి ఏం కాదో ఏమో. అయ్యో అయ్యో అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలే గిన్నెలు అక్కడ కడగద్దని? బాల్కనీలో నీళ్ళు వస్తలేవమ్మా. ఆహా, అన్ని నీ కాళ్ళ దగ్గరికి రావాలా? వెళ్ళి బకెట్లా తెచ్చుకోపో. ఎంత చేసినా తృప్తే ఉండదు. ఆగాగు, అక్కడ పెట్టు. బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్నే తు మహేశ్వరం సాయం సంధ్యే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకరః. సప్తాశ్వరుడ రథమారోహం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఉండమ్మా, తులసి కోట ముట్టుకోవద్దు. వెళ్ళు, అమ్మగారు చూసుకుంటారులే. సరేనయ్యా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం సామాం పాతు సరస్వతి భగవతి నమస్తుతే. వందే శంభు ఉమాపతిం శృగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధి విభవ బ్రహ్మేంద్ర. బాబు, ఆరతి తీసుకోనన్నా. చక్కగా చదువు అబ్బాలి. స్వామివారి అనుగ్రహం. అదేంటి స్వామివారి ప్రోగ్రాం సౌండ్ లేకుండా చూస్తున్నావు? సౌండ్ పెట్టుకో. छत को पार करके वैकुंठ लोक में पहुंच गया तो वहां से कारणोदक जो था समुद्र का पानी वह इस भौतिक जगत में बहने लगा. भुजगशैलं पद्मनाभं सुरेशं विश्वाकारं गगन सदृशं मेघवर्णं शुभांगं वरं. आरति తీసుకో. లక్ష్మీకాంతం కమలనయనం యోగి రుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ షూస్ ఒకటి. రోజు కూడా లేట్ అయిపోయింది. కీస్ ఎక్కడ పెట్టాను? బాబు, నా కార్ కీస్ ఇవ్వమ్మా. పెట్టిన చోట ఉండవుగా. వరా, కార్ కీస్ ఎక్కడ పెట్టావు? తెస్తున్నానండి, ఇవి. సరే, వెళ్ళొస్తాను. వరా. అయ్యా, ఇయ్యాలన్న జీతం పైసలు ఇస్తావా అయ్యా? నా బిడ్డకి బడి ఫీజు కట్టుకోవాలి. అపశకునం. నీకెన్నిసార్లు చెప్పాలి వెళ్ళేటప్పుడు డబ్బులు అడగద్దని? బ్యాడ్ ఓమెన్, దరిద్రం. పాడు. సరే, రేపు తీసుకో. అమ్మా, రేపు కూడా ఫీజు డబ్బులు కట్టకపోతే స్కూల్ కి రావద్దన్నారమ్మా. ఎందుకే మొహం అలా పెట్టావు? రేపిస్తానన్నారుగా, ముందా పని చేయి.
రంగమ్మ, ఆ 4వ ఫ్లోర్లో బ్యాచిలర్స్ దిగిర్రు, పని మనిషి కావాలంటే పంపిస్తానన్న. ఆ, ఏయ్ యారే, ఎవరు వచ్చారు చూడరా. తూ జాబే, నాకు నిద్ర వస్తుందిరా, నువ్వే చూడెళ్ళి. సుబా సుబా కోనయ్య ఫకాఫ్. क्या है? పని మనిషి కావాలన్నారట కదయ్యా. कौन भेजा तुमने? हाँ? అరే నేనే చెప్పిన వాచ్మెన్ కి, నువ్వేనా పని మనిషివి? రా 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 రా. तो नींद चला जाता. నీ పేరేంటి? రంగమ్మ. వాచ్మెన్ చెప్పాడు, అది నువ్వేనమాట. ఉమ్, ఇల్లంతా చూసాగా ఎలా ఉందో. ఉమ్. బట్టలు ఉతకాలి, ఇల్లంతా నీట్గా ఉడవాలి, అంతా చక్కగా ఆ, చేయాలి. సరే. ఓకేనా? ఉమ్. రోజు పొద్దున్నొచ్చి ఇలాగే లేపాలి. ఉమ్. సరే రా మరి. రోజు ఎక్కడి నుంచి వస్తావు? చింతల బస్తీ నుంచి. అబ్బా, చింతల బస్తీ నుంచా? చాలా దూరం కదా. మరి పని చేయాలంటే రావాలి కదయ్యా. అవునవునవునవును, డబ్బులు కావాలంటే పని చేయాలి మరి. వెరీ గుడ్. ఇంతకీ ఇంట్లో ఎంతమంది? నా బిడ్డ, నా మొగుడు. ఏంటి పెళ్ళయిందా? అలా కనబట్లేదు నువ్వు. పెళ్ళైనా బాగానే మెయింటైన్ చేస్తుంది ఫిగరు. అవును, ఇల్లేనా ఇంకా వేరైనా చేస్తున్నావా? చేస్తున్నానయ్యా. ఇదే అపార్ట్మెంట్లో ఇంకా 4 ఇండ్లు చేస్తున్నా. మధ్యలో ఎక్సర్సైజులు ఒకటి. ए बॉबी, कैसे है रे? Yeah, it's not bad. और ये Yeah, it's also not okay. ये देख मामा क्या चीज है. Yeah, it's very hard and sexy, you know. Yeah. ये लगा देंगे. Yeah, Okay. put this one. Hey, show me, show me, show me. She is really hot, man. Yeah, item है तो ऐसा रहना रे. क्या आइटम है यार. कितना ले रहे हैं महीने को? Just $400 per month, you know. If she could spend one night with me, na, I can give her $4,000, man. Oh. Watchman is very understandable, you know. क्यों? सर्वेंट के लिए? नहीं, यंग सर्वेंट के लिए. అడ్వాన్స్ పైసలు ఇస్తారా? నా బిడ్డకు బడి ఫీజు కట్టుకోవాలయ్యా. నీ కూతురు చదువుకుంటుందా? అవును సార్, మరి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా. ఇంగ్లీష్ మీడియం అంటే మరి పైసలు ఎక్కువైతాయి కదా సార్. మరి నీ భర్త? ఆడు కూలి పని చేస్తాడు. ఆడు సంపాదన అంతా ఆడు తాగుడికేనాయ్. पापम. दे दे रे, मेरी जेब में से पैसे निकाल के एडवांस दे दे. जा रे जा. ये मेरे को बोल रहा है. నీకెప్పుడైనా డబ్బులు అవసరం అయితే నా దగ్గరకు వచ్చి తీసుకోయే. అట్లనే. ఓకేనా?
సరేనా? అట్లనే తీసుకో. ఎలా రేపు పొద్దుగాల వస్తానయ్యా. ए, ये जरूर लाइन में आएगी. పింకీ, పింకీ, లేగమ్మా లేగు, స్కూల్ టైం అవుతుంది. పింకీ, అయ్యో ఓసే రంగి, నీకెన్నిసార్లు చెప్పాలి టైంకి రావాలని? అట్లా కాదమ్మా, 4వ ఫ్లోర్లో బ్యాచిలర్స్ వచ్చిండ్రు. ఆళ్ల పని కూడా నేనే ఒప్పుకున్నా, అందుకే లేట్ అయింది. అంటే నా టైంతో నీకు అవసరం లేదా? నేనెందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నావు? నాకెంత కంగారుగా ఉందో తెలుసా? అదేమో చూడు, నువ్వు వచ్చేంత వరకు నిద్ర లేచే అలవాటే లేదు. కోప్పడకండమ్మా, ఏదో 4 పైసలు వస్తాయని అందుకే. సరే సరే, రేపటి నుంచైనా టైంకి రా. ఏ ఎలా ఉన్నానే? మీకేందమ్మా బంగారం. స్కూల్ టైం అవుతుందిలే, లేమలే. మెల్లగమ్మా. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఏంట్రా మమ్మీ లేదా? లేదు. కమన్ 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 మై స్వీట్ క్యూట్ లిటిల్ బేబీ. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? షూటింగ్ కా? ఎప్పుడు వస్తుంది? సాయంత్రం వస్తుంది. సాయంత్రమా? మరి నువ్వెక్కడికి? స్కూల్ కి రెడీ అయ్యావా? చాక్లెట్స్ ఎవరికి అంకుల్? నా కోసమేనా? నీకేరా? నిజంగా? నిజంగా నీకేరా. నీకు క్యాడ్బరీ ఇష్టమా, 5 స్టార్ ఇష్టమా? 5 స్టార్. తీసుకో. ఓషన్ బగ్ చూసావు? తీసుకెళ్తా. సరే. పింకీ, పదమ్మా, బడికి టైం అవుతుంది. నేను అంకుల్ కార్లో వెళ్తాను. రంగమ్మా, ఒక కప్ టీ ఇవ్వు. లంజా కొడక, చాయ్ కావాలి. ఇస్తానుండు. అయ్యా ఇగో చాయ్. మనం ఈ సండే ఓషన్ పార్క్ నుండి మూవీ కూడా. పింకీ, అంకుల్ ఎందుకు సతాయిస్తావు? నేను వేస్తా కదా, దా. పర్వాలేదులే రంగమ్మా. బాబు తాకిందా? ఇట్స్ ఓకే ఓకే. హే క్యాడ్బరీ. హే నాటి. బాబు మేం పోవాలి, పింకీకి స్కూల్ టైం అయింది. తొందర లేదు, నా కార్లో డ్రాప్ చేస్తాలే. అక్కర్లే, పింకీ ఆటలనే పోతుంది. నువ్వు నీ పని చూసుకో. నడు, ఇంటికి తాళం వేయాలి. లచ్చమ్మ, జర పింకీని కింద ఆటోలు ఎక్కియవా? మెల్లకపోమా పింకీ. పింకీ
జాగ్రత్త అమ్మా. వచ్చేటప్పుడు మళ్ళా ఆటోలనేరా. టాటా. కాఫీ. స్వప్న కాఫీ. స్వప్న బాత్రూంలో నీళ్ళు రావట్లేదు. నా అండర్వేర్ ఎక్కడ? స్వప్న తొందరగా. స్వప్న అమ్మ దగ్గుతుంది, వినపడట్లా? ఎన్ని టాబ్లెట్లు ఇవ్వు. ఓ గాడ్, ఈ రంగం ఇంకా రాలేదు. ఆఫీస్ టైం అయిపోతుంది. ఇదిగోండి అత్తయ్య. నీకెందుకమ్మా శ్రమ, రంగమ్మ చూసుకుంటుంది కదా. ఏదత్తయ్య, నాకేమో ఆఫీస్కి టైం అయిపోతుంది. స్వప్న ఎక్కడున్నావు? ఆ కుక్కర్ దించు, వినపడట్లేదా? అయ్యో కుక్కర్. అమ్మా నేను దించుతలే, నువ్వు ముందుగా తయారుగా. ఏంటి రంగమ్మ ఇంత లేటుగా వచ్చావు? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. స్నానం చేయలేదు, ఎన్ని పనులను చూసుకోవాలి? నువ్వు ఇట్లా నాతో మాట్లాడుతూనే ఉండు, టైం అయిపోతుంది. సరే, టిఫిన్ టేబుల్ మీద పెట్టు. అట్లనే. ఓ షిట్, ఈ దువ్వెనెక్కడా? స్వప్న దువ్వెనెక్కడా? రంగమ్మా, అయ్యగారికి దువ్వెనంట వెతికివు. ఇగోనయ్యా. ఓహో స్వప్న, నా టై కనపడట్లేదు. ఎక్కడ? రంగమ్మా ఎక్కడున్నావు? అయ్యగారికి టై అంటివు. ఇది తీసుకో. రంగమ్మా, టేబుల్ మీద అన్ని రెడీ చేసావా? అమ్మా నీకు టిఫిన్ పెట్టాలనా? స్వప్న త్వరగా రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. రంగమ్మా, బీరువాలో డబ్బులున్నాయి, మెయింటెనెన్స్ బిల్ ఇచ్చేసాయి. సరే ఇస్తా గాని నువ్వు ముందుగా తినమ్మా. ఓకే, కార్ కీస్ తీసుకున్నావా? షలు నువ్వు. అయ్యో అమ్మకు మస్తు జ్వరం ఉంది. అయ్యా ఏంటి? అది అమ్మకు ఒళ్ళు కాలిపోతుంది, జర దవాఖానకి తీసుకుపోరాదయ్యా. రంగమ్మ కంగారేం లేదు, నిన్నే కదా హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ మందులు వెయ్యి, అంతగా అవసరమైతే ఆఫీస్కి ఫోన్ చేయి. స్వప్న పద వెళ్దాం, ఆఫీస్ టైం అయింది. కమ్ కమ్ హరి అప్. ఏడవకమ్మా ఏడవ. ఎందుకమ్మా ఏడుస్తావు? నేనున్నాగా నీకు తోడుగా. సొంత కొడుకు కోడలు, వాళ్లకు నాకన్నా వాళ్ళ ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. ఏందమ్మా నువ్వు కూడా? వాళ్ళకు మాత్రం నీ మీద ప్రేమ లేదా? ఉద్యోగానికి పోకపోతే ఇల్లెట్లా గడుస్తుంది? వాళ్ళవి అసలే కంప్యూటర్ ఉద్యోగాలు, ఒక్కరోజు పోకపోతే జీతం బంద్ చేస్తారట. అయినా నన్ను పెట్టుకుని నిన్ను చూసుకోనికే కదా. మరి నువ్వేం ఆలోచించకమ్మా, రోజు నేనుంటా కదా నీకు తోడుగా. సరేనా? ఇక పోతానమ్మా. నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టలేదే? వచ్చే జన్ముంది కదా, అప్పుడు చూస్తలే. నువ్వు వండుకోమ్మా. టైం అయిపోతుంది, ఇంకా రాదేంటి? రాదేమో. ఓసే రంగి, రేపు నేను ఊరెళ్తున్నాను. అయ్యగారికి వంట నువ్వే చేసి పెట్టు. She came. బయటికి పోతున్నారా? లేదు లేదు లేదు, నీకోసం ఎదురు చూస్తున్నా. రా రా. డైనింగ్ టేబుల్ నీట్గా ఉందా? బెడ్ ఇంకా నీట్గా ఉంది కదూ?
ఇల్లంతా క్లీన్గా ఉంది కదూ? ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇల్లంతా ఎవరు సర్దిండ్రు? కొంపదీసి వేరే పని మనుషులు గిట్ట పెట్టుకున్నారా ఏంది? నువ్వుండంగా వేరే పని మనిషా? నేనే సర్దే. అంటే అమ్మగారి ఇంట్లో లేకపోతే మీ పని మీరు చేసుకుంటారన్నమాట. బా ఏంది అమ్మగారు నిన్ననే వంటగిని చేసిపోయినరా ఏంది? అమ్మగారు వంట చేసిపోవటం ఏమిటి నీ మొహం? నేనే చేశా మనిద్దరి కోసం అని. మీకు వండుడు కూడా వస్తుందా? పెళ్ళికి ముందే వచ్చు. రోజు నువ్వు కష్టపడుతున్నావు కదా, ఈరోజు నీకు హాలిడే ఇద్దామని. అయ్యా ఇక జీతం పైసలు ఇస్తే పోతానయ్యా. వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడం ఏమిటి? నేను నీకోసం ఇంత కష్టపడి వంట చేస్తే నా వంట రుచూడు. వద్దయ్యా, నేను టిఫిన్ తెచ్చుకున్నానయ్యా. బా రోజు తినే టిఫినే కదే. కూర్చో 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 భోంచేద్దు కానీ. వద్దయ్యా, నేను పోతానయ్యా. నువ్వు తినకపోతే నేను తిన్నంతే. సరే తింటానులేయ్యా, నువ్వు కూర్చోయ్యా. చాలయ్యా. ఈ కూర నీకోసమే నేర్చుకున్నాను ఒకళ్ళ దగ్గర. దీని రుచూడు. చాలయ్యా. నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు. లే కుర్చీలో వచ్చి కూర్చోవే. రా 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 రా. కూర్చో కూర్చో. చక్కగా కూర్చోవే, చక్కగా కూర్చో. తిను, నీకేం కావాలా తిను. మీరు ఇట్లా ఇంకేం కావాలి? చిన్నప్పుడు మా నాయన గుర్తొస్తున్నాడయ్యా. రోజు అమ్మకు కూడా ఇట్లనే తినిపిస్తావా అయ్యా? అమ్మగారి గురించి నీకెందుకు, నువ్వు కడుపు నిండా భోంచేయి. ఈడ నేను నింపుడు కాదు, ఆడ నా కుటుంబం కడుపు నిండాలి. మరి నువ్వు పైసలు ఇస్తేనే కదయ్యా. సరే ఇస్తానుండు. ఉండు, జేబులో లేవు, తెస్తానుండే. రంగి, నువ్వు సినిమాలు చూస్తావా? నాకేడ కుదురుతుందయ్యా. అయితే నీకు ఈరోజు సూపర్ సినిమా చూపిస్తా, చూడే. వద్దయ్యా, నేను జీతం పైసలు ఇస్తే పోతానయ్యా. పైసలే కదా, ఇదిగో తీసుకో. సరే పోతున్నా. బా పోదువులే, ఎప్పుడు పోతా పోతా అంటావు. రా ఇలా కూర్చో. అబ్బా వద్దయ్యా, వదిలేయ్యా. నువ్వు ముందు ఇలా కూర్చో. నువ్వు ఇట్లాంటి సినిమాలు ఎప్పుడైనా చూసావా? గదేం సినిమా? అట్లాంటి సినిమాలు కూడా చూస్తారయ్యా? మా ఇంట్లో ఇట్లాంటి సినిమాలు చూడమయ్యా. నేను పోతానయ్యా. వెళ్ళొచ్చులేరా. ఏంది రంగమ్మా బాగా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఏందో ఈ మనుషులను ఆలోచిస్తున్నా. ఏంటమ్మా, ఎలా ఉంది ఆరోగ్యం? డాక్టర్కి చూపించారా? మందులు టైంకి వాడుతున్నారా? ఈ మనుషులకేమైందే? అందరూ బానే ఉన్నారు కదా. ఏం బాగా, కార్లు బంగ్లాలు ఉండగానే సరిపోద్దా ఏంది? మనిషికి మనిషి తోడుండద్దా? ఆ అమ్మని చూడు. ఎలా ఉన్నావు రజని? బానే ఉన్నాను వదినా. ఏంటింత లేటు? పని మనిషి రాలేదా ఏంటి ఈరోజు? అయినా ఇంట్లో పేషెంట్ ని పెట్టుకొని కొడుకు కోడలు ఇద్దరు డ్యూటీకి వెళ్ళారట. కనీసం కోళ్ళైనా సెలవు పెట్టుకొని పెద్దావిడిని చూసుకోవచ్చు కదా. ఏమ్మా బాగా హుషారుగా ఉన్నావు? రంగమ్మ వచ్చిపోయినట్టుంది. అదే లేకపోతే నా పరిస్థితి. రంగా అంతా హడావుడి చేస్తుందండి. ఉత్త పని దొంగ, ఒక్క పని కూడా సరిగా చేయదు. ఆమెకు నోరెక్కువ గాని మనసు మంచిదేనే. ఆ పూజారే ఉత్త పిసిరిగొట్టాడు, జీతం ఈయనకి చస్తాడు. అవునొదినా, మా పని మనిషి ఇంకా దారుణం అంటే నమ్ము. ఇంట్లో ఉన్నంతసేపు భయం. ఎందుకు? దొంగముండా ఏం తీసుకుపోతుందో అని. గామిచ్చే డబ్బు ఇల్లు గడపనికే సరిపోదు, కళ్ళెడకల్ దాగాలి చెప్పొదినా. అందుకని ఎసొంటి పనన్నా చేస్తావా ఏంది? ఆయన నీతో నాకెందుకులే, ముందు పందమి. అవునదినా, ఈ పనోళ్ళు మరీ తెలివి మీరిపోయారు. మా పని మనిషి చూడండి, 3 రోజులైంది రాక. దాని బదులు దాని పిల్లని పంపిస్తోంది. సగం పని నేనే చెయ్యాల్సి వస్తోంది. గౌరీ, మీ అమ్మ పనికి ఎప్పుడు వస్తుంది?
ఏమో తెల్ల కార్డు ఇస్తానంటే రోజు ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు డబ్బులన్నీ వెనకేసుకుంటారక్క, అన్ని చౌకగానే దొరికే. పైగా వీళ్ళకి గవర్నమెంట్ రాయితీలు, బిల్లు మాఫీలు. ఈ కార్డులు గీడ్లు మనసుంటోళ్ళకి రావని చెప్తే దానికి ఎంత చెప్పినా అర్థమైతే లేదు. నేను తిరగలే, ఇళ్ల పట్టాలు ఇస్తానంటే లీడర్ల చుట్టూ తిరిగినా. ఏమైంది? కాళ్ళరిగిని. వీళ్ళంతా ఊళ్ళ నుండి ఎర్రబస్సు ఎక్కొస్తారండి, మన మీద పడి దోచుకు తింటారు. కరువు వచ్చి ఈడికి వచ్చినాం గాని మన అసంటోళ్ళ బతకాలంటే కష్టమేనే. మన పల్లెటూళ్ళు ఎంత బాగుంటాయి, అక్కడ మనుషులు, వాతావరణం. గింత సంపాదించి గీడ పొట్ట నింపుకొనికి వచ్చినాం గాని సంపాదించినట్టే ఉంది. లీటర్ గ్యాస్ 18 రూపాయలు. సంపాదించిందంతా తిన్నీకే సరిపోతలేదు. వాళ్ళొక్క పూట రాకపోతే మనకు ఒక్క నిమిషం గడవదు. అలాంటిది వాళ్ళ గురించి మనం ఎందుకిలా ఆడిపోసుకుంటున్నాం? ప్రతిరోజు పేపర్లో చదువుతున్నాం, అక్కడ బ్యాంకులు లూటీ అయ్యాయి, ఇక్కడ లక్షలు కోట్లు దోచుకుంటున్నారు అని. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోం, కానీ వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారా అని ఒక భూతద్దంలా మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్లకు బరువులు, బాధ్యతలు, సంసారాలు అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకేం బాధలమ్మా, వచ్చిన డబ్బంతా తాగుడికి తందనాలకి తగలేస్తారు. వచ్చిన డబ్బు ఏదో పొదుపుగా వాడుకొని తగలడచ్చు కదా. 2 నెలలకోసారి జీతాలు ఇస్తుంటే ఎట్లా పొదుపు చేస్తాం? అప్పులాయే, వడ్డీలాయే. మరి 4 పైసలు మిగులుతున్నాయి కదా చేతుల కూడబెట్టేది. అవును గాని ఆ శాస్త్రి ఈ రోజైనా జీతం ఇచ్చిండానే? దానికి నెల జీతం కట్ చేస్తున్నా తెలుసా? అసలు నన్ను అడిగితే మనకు కూడా గవర్నమెంట్ లాగా కరెక్ట్ గా జీతాలు ఇప్పిస్తే బాగుండే. ఎవరైనా జాగ్రత్త వదినా, పని మనుషులకి ఓ సంఘం ఉందట. నువ్వు ఇలా కట్ చేసావని తెలిస్తే నీ పని అయిపోయినట్టే. రంగక్క, మనందరం సంతోషపడే విషయం ఒకటి చెప్పనా? ఏంది? మీరంతా నేను ఎక్కడికో వెళ్ళాను అనుకుంటున్నారు కదా. వామ్మో, దాని డబ్బులు దానికి ఇచ్చేస్తా. ఈ సంఘాలు కూడా మనకొద్దు. సికింద్రాబాద్ లో మన పని మనుషుల సంఘం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాను. సర్లే, రేపు పొద్దున అందరం పోయి సంఘం వాళ్ళం కలుద్దాం. అగో అమ్మ పిలుస్తున్నట్టుంది, నేనేం పోతా. సరే అక్క. రంగమ్మ, అమ్మా, చిన్ని, రంగమ్మ ఆకలేస్తుంది. అమ్మ కూడా వచ్చే టైం ఏంటి పా. హాయ్, మమ్మీ వచ్చింది. హే పింకీ, ఇట్రామా. ఏంటమ్మా, హోంవర్క్ చేసావా? సరే పద, లోపలికి వెళ్దాం. రంగమ్మా, నువ్వు వెళ్తావా? పోతానమ్మా. ఇదిగో జీతం పైసలు అమ్మా. అమ్మా, పొద్దుగలగా బాబు వచ్చిపోయిండమ్మా. ఏమన్నాడు? ఏమనలేదమ్మా, కానీ వాడంత మంచోడు కాదమ్మా. ఏం జరిగింది? అమ్మా, వాడు పింకీని పొద్దుగాల ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడి కన్ను పింకీ మీద పడిందమ్మా. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊకో అమ్మా, ఊకో. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బాధపడ. ఏమైందని? ఊకో అమ్మా, ఊకో. ఏం కాదు. ఏడవకమ్మా, ఏడవక. నువ్వు ఏడిస్తే మళ్ళీ పింకీ కూడా ఏడుస్తుంది. ఊకో. ఏడవ ఏడవక ఏడవ. ఇక నేను పోతానమ్మా. సరే, నీకోసం చీర తెచ్చాను, తీసుకో. పోతానమ్మా. పింకీ, నా బంగారు తల్లి.
అమ్మా చిన్ని ఎదురు చూస్తున్నావా బిడ్డ? సామాన్ తెచ్చేసరికి జరంత లేట్ అయింది. ఆకలి అవుతుందా? పా పోదాం, ఇంత పెడతా. పట్టు పట్టు. కళ్ళు మూసుకోమ్మా. రేపు చెప్తానమ్మా ఆ మున్నాగాడి పని. మున్నగాడెవరే? వాడే నా క్లాస్మేట్ అమ్మా. నేను ఫీజు కట్టలేదని రోజు ఏడిపిస్తున్నాడుగా. రేపు చెప్తా వాడి పని. చెప్పినవులే, పట్టు ముందు తిను. ఈ బుక్ పెట్టుకో. అబ్బా చాలమ్మా. ఇదొక్కటే బుక్క, మా బుజ్జి కదా, తిను. బాగా పొద్దుపోయింది, జల్దీ లేసి మూతి గడుక్కొని చదువుకో. పొమ్మ పో. అమ్మా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగలా గోదావరి కదిలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరులుతాయి. త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కన్న కలము తీయంద నాదాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా. సిలకలగూడెం కాడ ఓ సిలక నిన్ను చూసానే, మంగళవారం వస్తానని మాటిచ్చి పోతివే. నీ అవ్వ పైసలు ఇవ్వంటే పైసలు లేవంటది, ఇది పొద్దున్న దాకా దీపం తలగా పెడుతుంది. అమ్మాయి తక్కువది కాదు. ఏడా పోతివే పిల్ల, ఏడ ఉండే అరే ఏమే తాగెక్కువైనా నాకేమన్నా పట్టుకుంటామ్మా. చెప్పినా సిగ్గు లేదు, పైసలన్నీ తాగుడికే పెడతావు. ఓసిని పిచ్చిదానా, నీకంటే ముందే నేను దీన్ని చేసుకున్నానే. ఇది నా మొదటి పిల్ల. అమ్మ నేను వస్తున్నా. అరే నువ్వు కదా పొద్దుగాల పోయేటప్పుడు ఇట్లానే ఏం చేస్తుంది పిల్ల? తక్కువ తాగుతాయి. ఏమన్నా నన్ను గుంజకారా, వస్తున్నా. ఆడు గుంజుతాడు పైసలు లేకపోతే. అమ్మ నువ్వు కూడా గుంజుతావేమే. ఇలా ఏం చేస్తుంది? చదువుకుంటున్నా. తీసుకొస్తా. ఏమైంది? ఏం చేస్తున్నావు బిడ్డ? చదువుకుంటున్నా తల్లి, చదువుకో. మామ నువ్వు కలెక్టర్ అవుతావే, నువ్వు కలెక్టర్ అవుతావు, చదువుకో. నా బిడ్డ పెద్దగా అయినాక కలెక్టర్ అవుతుంది అమ్మా. చెప్పింది చాలు గాని పిల్ల ఇక బట్ట చదువుకో బిడ్డ, నువ్వు చదువుకోమ్మా. చదువుకో తినవయ్యా. ఇక నువ్వు చెప్పకపోతే చదువుది.
ఏమైనా పైసలు ఏమైనా నా దగ్గర పూలు వచ్చింది నీకు నన్ను ఇచ్చిండు నీకు తాగనికే డబ్బులు చాలవు ఇంక నాకు మల్లెపూలు కూడా తెస్తావా ఆమె నీ పూలు ఎవరు వచ్చినా కాదు ఇప్పుడు ఎవరు వచ్చిన పూలు అమ్మ గౌడిచ్చిన పూలు నాకు చెప్పు నీ అమ్మ సంపా లేకపోతే నేను మొత్తం బస్సులా కనబడకుండా వేస్తా నాకు ముందు చెప్పాలి చెప్పే నీ నాకు పూలు ఎక్కడి నుంచి వచ్చినా నాకు చెప్పాలి నీ అమ్మ పైసలు అలా పైసలు మళ్ళీ ఒక సీసా తాగొచ్చు పైసలు నీ పైసల కోసమే నన్ను పరిశ్రమ చేసినాడు ఇగో వచ్చినాయి పైసలు ఇక నేను తాగి మళ్ళీ వస్తా నువ్వు కూర్చో నేను వస్తానే అయ్యో పైసలు ఇది వస్తున్నావు నేను తీసుకొని వస్తా మళ్ళా మళ్ళీ ఒకటి పోసుకొని వస్తా నేను కూర్చో నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి పోతున్నాక పైసలు లేవన్నో నీకు నేను వచ్చాను సంగతి నీ సంగతి చెప్తా పైసలు అరే వస్తున్నా వస్తున్నా తమ్మి మళ్ళా కంపోనుకు వస్తున్నా 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 తమ్మి మళ్ళా కంపోనుకు వస్తున్నా